హాయ్ అండి, వెల్కమ్ టు కోమ్లీస్ కిచెన్. ఈరోజు పూరి చేస్తున్నానండి. దానికి సైడ్ డిష్ పొటాటో గ్రేవీ చేస్తున్నాను హోటల్ స్టైల్లో. ఆవాలు వేసాను, కొద్దిగా జీలకర్ర, మినపప్పు, కొంచెం ఇంగువ, కొద్దిగా కరివేపాకు, రెండు పచ్చిమిర్చి, ఒక 3 ఆనియన్ మీడియం సైజు స్లైసెస్గా కట్ చేసుకున్నాను. కొంచెం ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం అండి, తొందరగా మగ్గడానికి. ఘాటుగా ఉందండి, అందువల్ల ఎగ్జాస్ట్ వేసాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఆలు ఉడికించి పెట్టుకున్నామండి. ఒక 1/2 టీ స్పూన్ శనగపిండి తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి పెట్టుకున్నా, లాస్ట్లో యాడ్ చేసుకోవడానికి. ఆనియన్ కలర్ కొంచెం చేంజ్ అయిపోయిందండి, ఫ్రై అయిపోయినాయి. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ అక్కర్లేదు. సో ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఆలుని తోలు తీసేసి వేస్తాము. ఉల్లగడ్డలు వేసేసానండి. ఇక మనం గంటితోటే స్మాష్ చేసేయచ్చు. తర్వాత పసుపు కూడా వేసేసాను. బాగా ఉడికితే అలా స్మాష్ అయిపోతాయండి. ఆల్రెడీ ఉల్లగడ్డలు ఉడికించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసానండి. ఇప్పుడు ఆనియన్ కూడా వేసాను, అందుకని చూసుకోవాలన్నమాట. లాస్ట్లో చూసుకొని చాలకపోతే వేసుకున్నామండి. ఇప్పుడు ప్రస్తుతానికి వేయట్లేదు నేను సాల్ట్. ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నానండి. మనకి కొంచెం గ్రేవీ లాగా కావాలి కదా పూరి కర్రీకి. బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం. మూత పెట్టేద్దామండి. ఆనియన్ పొటాటో ఆల్రెడీ ఉడికిపోయింది. ఆనియన్ కొంచెం మగ్గాలి కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టి లిడ్ పెట్టేసానండి. ఉడికేంత వరకు వెయిట్ చేద్దాము. లాస్ట్లో ఆ శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని యాడ్ చేద్దాం. చూద్దామండి, రెడీ అయిపోయింది గ్రేవీ. మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి వాటర్ని వేసేద్దాం. శనగపిండి ఎందుకు యాడ్ చేస్తామంటే అండి, థిక్నెస్ వస్తుంది అన్నమాట మనకి కూర. తర్వాత కొంచెం కొత్తిమీర, ఫైనల్గా 2 స్పూన్లు పాలండి, కాచి చల్లార్చిన పాలు. లాస్ట్లో టేస్ట్కి ఒక 1/2 కంటే తక్కువ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. అయిపోయింది. ఇంకా పొటాటో కర్రీ రెడీ అయిపోయిందండి హోటల్ స్టైల్లో. ఇంకెప్పుడు మనం పూరి చేసుకుందాం. పూరి కోసం ఆయిల్ పెట్టాను డీప్ ఫ్రైకి. ఇది వేరే పాత్రలోకి షిఫ్ట్ చేసుకుందాం. పూరికి ఇలాగా మనం కరెక్ట్గా సైజు చేసి పెట్టుకున్నామంటే ఈజీగా గబగబా అయిపోద్దండి. ఆయిల్ వేడెక్కింది. ఎప్పుడు కొంచెం పూరి చేసేటప్పుడు హైలోనే ఉండాలన్నమాట. ఇలా అప్పుడే బాగా పొంగుద్దండి. అలా టచ్ చేస్తూ ఉండాలన్నమాట, పొంగుతుంది. ఇది ఫస్ట్ పూరి కదా, కొంచెం అటు ఇటుగా వస్తుంది. తర్వాత బాగా నూనె కాగంగా బాగా వస్తుంది, బాగా పొంగుద్ది. ఇలాగా కొద్దిగా హాట్ వేడిగా ఉండేటటువంటి నూనె దీనిపైన వేసామంటే పిండి పైన
బాగా పొంగుద్దండి. చూసారా చక్కగా పొంగింది చూడండి. అది ఎప్పుడు ఫస్ట్ పూరి అలాగే ఉంటుంది, చపాతీ కూడా అంతేనండి, సాఫ్ట్గా అంతగా రాదు. ఎందువల్ల అని తెలీదు, ఎందుకంటే బాండీ కానీ పెనం కానీ సరైన హీట్లో లేకపోతే అది తొందరగా కాలదన్నమాట. సో ఇలాగా మనము పూరికి పిండి కలుపుకునేటప్పుడు 1 స్పూను కానీ మనం తీసుకున్న పిండికి తగినంత రవ్వ కొద్దిగా యాడ్ చేస్తే బాగా వస్తుందన్నమాట. పూరి రెడీ అయిపోయిందండి. సో కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ పూరి రెడీ. సో మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వేడి వేడి పూరి ఆలు కర్రీతో హోటల్ స్టైల్ ఆలు కర్రీ రెడీ.